టైటిల్ కన్నా ఏమైనా జస్టిఫికేషన్ జరిగిందంటారా? లేదు లేదు, అస్సలు జరగలేదు, 1% కూడా జరగలేదు. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. సినిమాలో బడ్జెట్ కనిపించిందా? 75 కోట్ల బడ్జెట్ అన్నారు కదా, కనిపించిందా? బడ్జెట్ అసలు ఏం కనిపించలేదు. దిల్రాజు చాలా విజువల్గా పెట్టాం, గ్రాండియర్గా పెట్టాం. శ్రీరామవేలు అనుకున్నంత బడ్జెట్ ఇచ్చామనిపించారు, కానీ 2 సంవత్సరాలే మరి సినిమాలు ఏం తీసారో అర్థం కాలేదు. సో ఓవరాల్గా అయితే చాలా డిసప్పాయింట్ చేశాను. నితిన్ గారికి మళ్ళీ ఫ్లాప్ పడినట్టేనా? అంటే ఫ్లాప్ అని చెప్పలేను, ఎందుకంటే ఈ వీకెండ్ ఏదో ఒక మూవీ ఉండాలి కాబట్టి నడిచిపోతుందని చెప్పొచ్చు. బట్ సినిమా అయితే ఎంకరేజ్గా అనిపించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు టైటిల్ తీసుకున్నారు కదా, దానికి ఏమన్నా చెడ్డ పేరు తీసుకొచ్చారు తమ్ముడు అనే టైటిల్? చెడ్డ పేరు అని ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆ తమ్ముళ్ళు ఒక ఎమోషన్ బాండింగ్, ఒక బ్రదర్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ తమ్ముడులో ఏంటంటే మన క్లైమాక్స్ గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఈ తమ్ముడు మూవీలో ఏంటంటే ఒక్క మూవీ కూడా ఒక్క సీన్ కూడా మనకు గూస్ బంప్స్ అనిపించదు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటున్నారు. నాకైతే సోసోగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఈ మూవీ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఓకే టు వాచ్ అని చెప్పచ్చు. బట్ నితిన్కి వర్కౌట్ అయితే కాలేదు సినిమా. లయ గారు ఏం చేస్తున్నారు? లయ గారు ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆమెను ఒక అడిగిలో జాతర కింద అక్కడ పోలీసులు ఎవరు ఉండకపోతే నితిన్ తమ్ముడు కదా, ఆమె కోసం నితిన్ గారికి వరుసగా ఇంకో ఫ్లాప్ పడినట్టు అంటారు. దీంతో ఫ్లాప్ అంటూ ఏం లేదు, ఆ రకంగా చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది అందరికి, కానీ ఫ్లాప్ ఏం కాదు. మన తెలుగు సినిమాని మనమే కాపాడగలరు కదా. రాజమౌళి గారు ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి మన సినిమాని మనమే దొరికేసుకుంటారా? మూవీ అయితే చూడొచ్చు, ఇంకా ఇక్కడ చెప్పి 4 రివ్యూస్ పట్టేది కాదు, కానీ మూవీ అయితే బ్లాక్ బస్టర్. అయితే తమ్ముడు సినిమా టైటిల్ కి జస్టిఫికేషన్ చేస్తారా? అంటే సినిమా పవన్ కళ్యాణ్ మూవీకి తమ్ముడు టైటిల్ అయితే సెట్ అవుతుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి చూసే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు, బాగుంది మూవీ. డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ లాంటి మూవీస్ తీసారు, ఆ రేంజ్ కంటెంట్ ఉందా లేదంటే దానికి మించి ఉందన్న కంటెంట్ అయితే. కంటెంట్ విషయంలో తగ్గేది లేదు, స్కిల్స్ కంటెంట్ నెంబర్ 1 ఉంది. నాకు బాగా నచ్చింది అడవిలో ఫైట్ సీన్స్ ఉంటాయి నితిన్ అన్నతోటి, అవి ర్యాంప్ మామూలుగా అసలు ఆ సీన్ చెప్తా అంటే అసలు మైండ్ పనిచేయదనమాట. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీదే మన ధ్యాస. సినిమాకి 75 కోట్లు ఖర్చు పెట్టా ఉన్నారా? ఆ బడ్జెట్ కనిపించింది స్క్రీన్ పైన? ఆ బడ్జెట్కి మంచిగా ఓవరాల్గా చూడచ్చు. సెకండ్ హాఫ్లో తనను అంటే ఒకరి నుంచి కాపాడడం వేరు, ఒక ఊరు నుంచి కాపాడడం వేరు. సో ఆ కోవలో తీసుకున్నాడు డైరెక్ట్. మనకు విజువలైజ్గా చాలా వండర్గా అనిపిస్తుంది మూవీ. నితిన్ గారికి మించిన బడ్జెట్ పెట్టా ఉన్నారు, ఆ బడ్జెట్ క్వాలిటీ కనిపించింది సినిమాలో? సెకండ్ హాఫ్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, పిక్చర్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఒక ఫైట్ ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. దాని తర్వాత వచ్చే ఇద్దరు హీరోయిన్ ఫైట్స్ ఉంటుంది, ఆ ఫైట్ సినిమాకి హైలైట్. చాలా బాగా అనిపించింది ఆ ఫైట్, చాలా బాగా డిజైన్ కూడా చేశారు. ఒక పక్క అటు నితిన్ ఫైట్ ఫైట్ ఉంటుంది, అలాగే ఇటు పక్క హీరోయిన్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చాలా అద్భుతంగా తీశారు. నాకు తెలిసినంత వరకు అలాంటి ఫైట్ ఇంత మనకు రాలేదనుకుంటా. అంటే ఇద్దరు మధ్య హీరోయిన్ మధ్యలో ఫైట్ అనేది మధ్యలో రాలేదు. ఆ ఫైట్ చాలా బాగా అనిపిస్తుంది. అయితే నితిన్ గారు కొద్దిగా హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టేనా సినిమా గురించి? నితిన్ గారి సినిమాతో కొంచెం హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టేనా? వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. చాలా మంచి గ్రిప్పింగ్ ఉన్న కథ తీసుకున్నాడు, చాలా గ్రిప్పింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సో అలా సెకండ్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, యాక్షన్ మూమెంట్ వస్తుంది, కొంచెం స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. సో చాలా యాక్షన్ మూవీస్ అలా నడుస్తూ ఉంటాయి సినిమా, చాలా బాగా అనిపించింది సినిమా. రేటింగ్ 2.75 వస్తుందండి. ఓవరాల్ గా ఎలా అనిపించింది? నితిన్ గారు వరుస ఫ్లాప్స్ ఉన్నారు, ఇది ఏమన్నా బయటపడేసిందా అండి? కొంచెం ఓకే, అబవ్ యావరేజ్ ఉంది, యావరేజ్ అబవ్ యావరేజ్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోయింది మళ్ళీ. సో పెద్ద గ్రిప్పింగ్ స్టోరీ అయితే ఏం కాదు, సిస్టర్ సెంటిమెంట్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ క్రైమ్ థ్రిల్లర్లోకి వెళ్ళిపోయింది, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్తో అంతా. దానికన్నా ఇంకొంచెం సెంటిమెంట్గా వాళ్ళు కానీ అవి కానీ ఎక్కువ ఉంటే బాగుండేది. అంటే ఈ సినిమాకి 75 కోట్లు ఖర్చు పెట్టా ఉన్నారు, అంత కనిపించిందా స్క్రీన్ పైన? ఓకే,
ఓకే ఫస్ట్ హాఫ్ అంతా సౌండ్ డిజైన్ బట్టి చాలా బాగుంది. ఎక్కువ మేజర్గా ఖర్చు అంతా సౌండ్ డిజైన్ మీద పెట్టినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అంతా కూడా చాలా బాగుంది. సో నితిన్ గారికి మరి ఇది ఏమన్నా బూస్ట్ ఇస్తుందా లేదంటే పక్కన పడేసి ఉన్నాయి? కష్టమేనండి. అయితే ఇంకా హైలైట్స్ ఏమన్నా హీరోయిన్లు ఉన్నారు, లయ గారు, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? లయ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ లేదు మూవీలో, చాలా ప్యాచీగా ఉంది, లాజిక్లెస్గా ఉంది హీరోయిన్ సీన్స్ కూడా. సో ఓవరాల్గా అయితే నితిన్ పర్ఫార్మెన్స్, లయ పర్ఫార్మెన్స్ కోసం చూడండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు అనే సినిమా టైటిల్ తీసుకున్నారు, దానికి జస్టిఫై చేయగలిగారా లేదంటే ఇంకా టైటిల్ వేస్ట్ అయిపోయినట్టు? తమ్ముడు జస్టిఫికేషన్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఆ పర్టికులర్ ఎలిమెంట్ మటుకు చాలా బాగా డీల్ చేశారు, అదైతే డెఫినెట్గా బాగుంది. తమ్ముడు వకీల్ సాబ్ ఆ లెవెల్లో, అంటే వకీల్ సాబ్ డిఫరెంట్ జానర్ కంప్లీట్గా. ఇది మటుకు కొంచెం థ్రిల్లర్ జానర్లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీశారు సినిమా మూవీ అంతా చాలా మటుకు. బట్ బాగానే ఉంది, అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అప్పుడు అన్న కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది, దీనికంటే రాబిన్ హుడ్ చాలా బెటర్ అనిపించింది. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే 75 crores అని చెప్పారో అదే సినిమా. కాకపోతే వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నా సరే ఇప్పుడు బీజం చాలా బాగుంది, డిఓపి ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది, చాలా బాగా ఫ్రెష్గా అనిపించింది. బట్ కంటెంట్ సినిమాలో ఎక్కడ ఒక 1% కంటెంట్ కూడా లేదు, ఎక్కడ తెలియని స్టోరీలు అనిపించలేదు. కంటెంట్ అయితే ఎక్కడ వావ్ కాకపోతే ఒక పాయింట్ కూడా ఎక్కడ లేదు. ఈవెన్ మనకి అత్తరం దారిలో తీసుకుని క్లైమాక్స్లో ఒక 5 minutes సీక్వెన్స్ ఉంటుంది, దాంతో సినిమా మొత్తం లేపారు. అలాంటి ఒక ఎమోషనల్ సీన్ తీసుకోవడం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపించింది. బట్ అది లేకపోవడం వల్ల కంప్లీట్ ఒక బిలో ఫైర్ యావరేజ్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఏం లేదన్న, ఇక నితిన్ గారి కెరీర్లో ఇంకొక డిజాస్టర్ అవుతుంది, ఎల్లమ్మతోనే గట్టిగా కొట్టాలి. అయ్యా ఈ సినిమాలో 75 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు కదా, కనిపించింది అది? బడ్జెట్ కనిపించింది, కంటెంట్ లేదు. ఏం పెట్టుకున్నా సరే కంటెంట్ మెయిన్, అది కంటెంట్ బాగుంది. 4 హీరోయిన్లని, లయ గారిని వీళ్ళందరం తీసుకొచ్చారు, అందరిని తీసుకొచ్చారు సార్. కంటెంట్ ఇంపార్టెంట్, కంటెంట్ లేకపోతే మొత్తం డిజాస్టర్ అయింది. అట్లాగే లోకేష్ అజనీష్ గారు మ్యూజిక్ అది ఎలా అనిపించింది? బీజం అది నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, మధ్య మధ్యలో మనకి కలికి బీజం లేపేస్తున్నాడు ఫీలింగ్ వచ్చినా సరే బాగానే ఇచ్చాడు. అయితే బీజం వరకు యాక్షన్ తమ్ముడు అనే టైటిల్ పవన్ కళ్యాణ్ గారిది కదా, దానికి అన్యాయం చేశారనుకోవచ్చా? డెఫినెట్గా అన్యాయం చేశారు. కాకపోతే మన అంత పట్టించుకోరు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ 100% అన్యాయం అయితే చేశారు. ఎందుకంటే తమ్ముడు అని క్యారెక్టర్ ఒక మంచి క్లాసికల్ టైటిల్ పెట్టుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేనప్పుడు అలాంటి టైటిల్ అయితే పెట్టుకోకూడదు. ఆయన పర్వాలేదు చేసినట్టు అనిపిస్తుంది.